సరే, మీన్ వైల్ మా స్నేహ బృందాన్ని ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాం. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి మాత్రం అల్టిమేట్ విషయాలు బయటికి తీయగలుగుతానని నా ఆశ ఆకాంక్ష. కానీ వాళ్ళు ఇంతకుముందే కార్తిక్ గారు వెళ్ళి కాసేపు మాట్లాడి కూడా వచ్చారు. ఆ పిల్ల ఏదో మాట్లాడుతుంది, మీరు కమిట్ అవ్వకండి అని చెప్పి చెప్పొచ్చుంటారని నా డౌట్. బట్ ఎనీవేస్ వి స్టిల్ ట్రై. సో మరి మా రుద్రవనం సభ్యస్తులు అండ్ అలాగే అద్భుతమైన క్యారెక్టర్స్ ఇందులో పోషించారు. పిలిచేద్దాము ఆర్ వెరీ ఓన్ శ్యామల. సో ఆల్రెడీ శ్యామలాని ట్రైలర్లో కూడా చూడడం జరిగింది. ఇన్ జనరల్ ఎంత బ్యూటిఫుల్గా గ్రేస్ఫుల్గా ఉంటుందో శ్యామల, ఆ గెటప్లో మాత్రం టోటలీ డిఫరెంట్ ఉంది. ఐ నో. హార్డీ వెల్కమ్ శ్యామల. లిటరలీ అప్పుడే దోరగా కాసిన ఒక జామకాయ మీద వాలిన ప్యారెట్ లా ఉన్నావు. అంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. జామకాయ ప్యారెట్ రెండు. జామకాయ నువ్వు కాదు, ప్యారెట్ నువ్వు. జామకాయ ఎవరైనా అడక్కు, అది నాకొద్దు. శ్యామల నన్నెందుకు? నేనేదో నీ గ్రీన్ లో ఒక ఎవరా జాంకాయ, ఏదో ఒక టెంకాయ. హార్డీ వెల్కమ్ శ్యామల. అయినా నువ్వు నీ గెటప్పుల గురించి బాధపడే సందర్భం, సమయం, మనిషి మూడు నేను కాదు. నాకు ఇస్తున్న పని మనిషితో పోల్చుకుంటే నీకు ఇది ఫార్ బెటర్. సో నాతో చెప్పుకోకే. సో నువ్వు ఇలాగే లైన్లో ఉండు, మిగతా ఇద్దరిని కూడా పిలిచేద్దాము. సో క్యూట్గా ఇటీవలే మన అందరికీ తెగ ట్రెండింగ్లో కనిపిస్తుంది ఈ అమ్మాయి. అండ్ మొన్న లుక్ ఈవెంట్లో కూడా చక్కగా యాంకరింగ్ కూడా చేసేసింది. పిలిచేద్దాం సోనియా సింగ్. గట్టిగా వెల్కమ్, హార్డీ వెల్కమ్ టు సోనియా. నేను కూడా పొగుడదాం అంటావా? ఏదన్నా కవితతో వైట్ లో ఉంది. ఆవిడ్ని మనం ఏం పొగడక్కర్లా, మైక్ ఇస్తే ఆవిడే మొత్తం చేసేసుకుంటుంది. ఆవిడ డబ్బా ఆవిడ తెచ్చేసుకో మొత్తం. అసలు ఫ్యామిలీ ప్యాక్. చూస్తే అలాగే అనిపించారు. మీరు నిజంగానే నిజాలు చాలా టకటకా మాట్లాడేస్తారండి. అసలు చిన్న షోలోనే అన్ని నిజాలు చెప్పారంటే పెద్ద ఎలా ఉంటుందంటే ఇందాక నువ్వు ఇచ్చి పుచ్చుకున్నావు కదా, అలాగే ఉంటుంది. నేను ఇంకా ఇవ్వలేదు. అదంతా అప్పుడు అండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అరే నేను సరే ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారుగా, చూడండి. జస్ట్ దిష్టి తీస్తామండి, దిష్టి తీస్తాం అంతే అండి. నేను ఇవ్వాలనుకున్నా. ఏంటి అన్నిసార్లు దండం పెడితే జనసందోహం నన్ను ఏమనుకుంటారు? సరే, హార్టీ వెల్కమ్. హలో. మీరు కూడా ఏదన్నా పొగడతో కోరుకుంటున్నారా, లేదా మీరే ఏదన్నా రాసుకొచ్చారు? లేదు, మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్తే బాగుంటుంది. సో యూ వాంట్ దట్ జామకాయ పిచ్చుక ఆల్ దట్ థింగ్? నో, లేదు అదే ఇవ్వను. మీరెలా ఉన్నారు తెలుసా? వేసవి కాలంలో అప్పుడే కాసిన సన్నజాజి మొగ్గలా ఉన్నారు. అది పిక్కు 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 విగ్గు ఊడిపోద్ది శ్యామల. ఇది మల్లెపూలు. అదే మీరు మల్లెపూల దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి, మీకు అసలు సెట్ అవ్వదు. ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏదో మాట్లాడతారు, ట్రెండింగ్లోకి వస్తారు. నెక్స్ట్ హ్యాండ్సమ్. అసలు హ్యాండ్సమ్ ఆఫ్ చిన్న స్క్రీన్ ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో కూడా వచ్చేసాడు. బ్యూటిఫుల్ గా ఉంది లుక్ కూడా. వి వాచ్డ్ ఇట్. అండ్ పిలిచేద్దాము రవికృష్ణ. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. అరే రే 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 అసలు లైట్లే అవసరంలా, ఇంటి నుంచే మొత్తం ఎల్ఈడీలు కూడా తీసుకొచ్చి ఫట్ట 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 ఫ్లాష్. మ్యానుఫ్యాక్చరింగ్ లా లేదు, మ్యానుఫ్యాక్చర్డ్ లా ఉంది. ఓకే, మీ ముగ్గురు ఆల్రెడీ విరూపాక్షలో వర్క్ చేశారు. నేను జస్ట్ ప్రీ రిలీజ్ చేస్తున్నాను అంతే. నాకన్నా ఎక్కువ విశేషాలు మీకే తెలుసుంటాయి కాబట్టి. మేము వర్క్ చేసాం కాబట్టి నువ్వు ప్రీ రిలీజ్ చేస్తున్నావు, లేకపోతే నేనే చేసేదాన్ని. అసలు వర్క్ చేస్తే ప్రీ రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రతిరోజు పండుగ ఉంది, నేనే వర్క్ చేసా, నేనే ప్రీ రిలీజ్ చేసా. శ్యామల మాట్లాడుతుంది. థ్యాంక్ యూ హరితేజ, సో స్వీట్ ఆఫ్ యూ. హాయ్ మెగా ఫ్యాన్స్. బా, ఏ ఈవెంట్ అయినా ఈ వైబే మొత్తం ఈవెంట్ నడిపిస్తుంది. మొత్తం మెగా ఫ్యాన్స్ అందరికీ హలో. అమ్మయ్య, ఎక్కడ మిస్ అయిపోతానో అక్కడ కూర్చుని అనుకున్నా, పలకరించేసా అందరినీ కూడా. ఓకే, సో విరూపాక్ష ఏప్రిల్ 21 డేట్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ నెల మీరు చూడబోయే ది బెస్ట్ ఫిలిం అవుతుంది డెఫినెట్గా. విరూపాక్ష అంటే ఎవరికి చూడండి తన మూడో కంటితో చూసేటువంటి వాడిని మనం విరూపాక్ష అంటాము. అయితే ఈ సినిమాలో మనకి సాయి గారు విరూపాక్ష అందరికీ తెలిసిందే, ఊరిని కాపాడే మా విరూపాక్ష. అయితే ఇక్కడ ఇంకో విరూపాక్ష ఉన్నారు సాయి గారు, ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ. మీకేమైనా తెలుసా? సరే నేను చెప్పేస్తా.
అంటే మనం ఎవ్వరం ఇదంతా చూడకముందే ఈ ఊరిని, ఈ కథని, ఈ స్టోరీని, ఇది ఇలా సినిమా తీస్తే వచ్చే హిట్ని అవన్నీ చూసిన కార్తిక్ గారు అసలు విరూపాక్ష. ఇవన్నీ మేము ఎవరం చూడలేదు, కానీ ఫస్ట్ మీరు చూశారు. సో మీరు విరూపాక్ష, అండ్ మిమ్మల్ని చూసి అంటే మీలో ఒక హిట్ డైరెక్టర్ని, ఒక హిట్ సినిమాని చూసిన బాపి గారు ఇంకో విరూపాక్ష. సో ఎస్, మీ ఇద్దరితో పాటు యా ఆఫ్ కోర్స్ మా రుద్రవనాన్ని కాపాడే మా సాయి గారు విరూపాక్ష. ముచ్చటగా ముగ్గురు విరూపాక్షలు ఉన్నారు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్వతక్క, కార్తిక్ గారు. అండ్ ఈ విరూపాక్ష వల్ల ఒక కొత్త ఫ్యామిలీ నాకు పరిచయం అయింది. లైక్ ఇది సంయుక్త కానీ ఆర్ సాయి ధరమ్ తేజ్ గారు కానీ ఇంతకుముందు ఏదో ఇలాగే హాయ్ హలో సార్ వెల్కమ్ సుప్రీం హీరో ఇంతవరకే, కానీ ఇప్పుడు సాయి గారు ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయడం, అండ్ నాకు షూటింగ్ అయిపోయినప్పుడు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా షూటింగ్ అనిపించింది. సో అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ చేసాము సినిమాని. నీకేదో డౌట్ వచ్చింది, దా అడుగు. లేదు స్క్రిప్ట్ కొంచెం లెంతీ అవుతుందని అంటే పావు గంట కవర్ చేయాలని చెప్పారు, మరి నవీన్ గారు పంపించారు ఎడిటింగ్ లో తీసేమని. పావు గంట కవర్ చేయమన్నారు. పావు గంట ఇది కాదు కవర్ చేసేది, మన దగ్గర స్క్రిప్ట్ ఉంది. మీరు తొందరగా మీ విశేషాలు చెప్పేస్తే ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది, మీ ముగ్గురిని కాస్త వాడే కార్యక్రమం. ఆహా, అది కూడా ఉందా? అదే ఉంది. ఓకే, సో ఎనీవే ఏప్రిల్ 21 ఒక బ్లాక్ బస్టర్ రాబోతోంది. సీ యూ ఇన్ థియేటర్స్ గైస్. ఐ హోప్ మా క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చుతాయి, మా రుద్రవనం మీకు నచ్చుతుంది, మా విరూపాక్ష మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాంకర్ వస్తే ఆపేయాలి, అందుకే ఆపేసి. లేదు చిచ్చి అట్లేం లేదు, ప్లీజ్ గో హెడ్.